జంతర్ మంతర్‌లో ఒక పెద్ద భారీ కుట్రకే తెరలేపారంట. దీనికి సంబంధించి హిమామ్ మండల్ గారిని పట్టుకుంటే, వాడికి సపోర్ట్ చేసినటువంటి ఇంకొక మహిళ దొరికింది. దాన్ని గూడా పట్టుకొని తంతే అసలు విషయాలన్నీ బయటకొచ్చాయి. జంతర్ మంతర్‌లో వీళ్ళు పోలీసు డ్రెస్సుల్లో వెళ్లి అక్కడ ఉగ్రదాడి చేయడానికి జమాతే ఇస్లాము, అలాగే జైషే మహమ్మద్ వీళ్ళందరూ పక్కా ప్లాన్‌తో చేశారంట. అక్కడ జైషే మహమ్మద్ పాకిస్తాన్‌లో ఉంది కదా! ఈ పాకిస్తాన్ నుంచే వీళ్ళకి అన్ని ఆదేశాలు అందాయంట. వీడెవడు మళ్ళీ? ఈడు హమీము మండల్ కూడా ఇక్కడే పశ్చిమ బెంగాల్‌కి చెందినటువంటి వాడే. మరి ఇండియనే. మరి వీడు వాళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యాడు? కనెక్ట్ అవుతారు. ఈ దేశంతో సంబంధం లేదు వాళ్ళకి. ఈ దేశం నాశనం అయిపోవాలి వాళ్ళకి. లేదా ఈ దేశం పూర్తిగా ఇస్లాం అయిపోవాలి. లేదా ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ చనిపోవాలి. వాళ్ళకేం కావాలి? అక్కడ మళ్ళీ ముస్లింలు ఉన్నా పర్లేదు. జంతర్ మంతర్‌లో ముస్లింలు చనిపోయినా పర్లేదు వాళ్ళకి. ఏం కావాలి అంటే ఒక భారతదేశంలో ఒక దాడి జరగాలి. ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరగాలి. కొన్ని వందల మంది చనిపోవాలి. ఎందుకంటే అక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు కదా! తద్వారా వాడికి 2 లాభాలు. ఒకటేమొచ్చేసి పిల్లలు చనిపోతారు. వాడికి కావాల్సినటువంటి శవాలు దొరుకుతాయి. రెండోదేమొచ్చేసి భారత ప్రభుత్వానికి తీరని మచ్చ, మాయన మచ్చ. కాబట్టి వాడికి ఏ విధంగా చూసినా సరే లాభాలే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకి ప్రభుత్వం మీద దాడి చేయడానికి, దుమ్మెత్తిపోయడానికి అవకాశం ఉంటుంది. పిల్లల్ని ఈ విధంగా చంపేస్తారని మళ్ళీ అలిగేషన్ కూడా చేయొచ్చు. ఇది బీజేపీ చేసినటువంటి కుట్ర అని కూడా చెప్పొచ్చు. తద్వారా ప్రభుత్వం కూలిపోద్ది. మనకి హ్యాపీగా పదవులు వస్తాయి. ఎవడు బాధ వాడిదే. ఈ దేశం గురించి పట్టే ఇదే లేదు. ఎంతసేపు క్రెడిట్ల కోసం కొంతమంది, పదవుల కోసం కొంతమంది, స్వార్థం కోసం కొంతమంది. ఈ దేశం అంటే ఏంటి? అంటే దేశంతో సంబంధమే లేదు. ఈ దేశం గురించి మాట్లాడితే బీజేపీ గురించి మాట్లాడినట్లుగా ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కరు. అంటే అలాగైపోయింది. అంటే దేశం కోసం బీజేపీ తప్ప ఎవరము లేము అనేది వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. అలాగే ఇది పంజాబ్లో దొరికినటువంటి ఉగ్రవాదులు పట్టుకొని తంతే వాళ్ళు కూడా అదే చెప్పారు. కేజీన్నర పేలుడు పదార్థాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అనేక గన్లు ఉన్నాయి. వాటన్నింటినీ పట్టుకొని ఏంట్రా జరిగిందని చెప్పంటారా అంటే వాడికేమో ఐఎస్ఐ నుండి వచ్చాయంట ఆదేశాలు. వాడు కూడా సేమ్ జంతర్ మంతర్లోనే ప్లాన్ చేద్దామని వచ్చారంట వాళ్ళు. నేను ఆ రోజే చెప్పాను ఈ వీడియో, ఈ పంజాబ్కి సంబంధించినటువంటి వీడియో చూసారో లేదో కానీ. ఇలాంటి దౌర్భాగ్యులు, చెత్త వెధవలు మన దేశంలో చొరబడ్డారు. అంటే చొరబడలేదు, ఉన్నారు. జైషే మహమ్మద్తో కలిసినటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. ఐఎస్ఐతో ఉన్నారు, లష్కరే తోయిబాతో ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎవరు? వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? మరి మీరే ఆలోచించుకోవాలి. ఓట్లు వేసినటువంటి వారు. బీజేపీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి దేశద్రోహులకి మాత్రం ఓటు వేయకండి.